లలితా నవరాత్రుల్లో లలితా సహస్రనామ స్తోత్రం పఠించడం భక్తులకు అపారమైన శక్తిని, దివ్య అనుగ్రహాన్ని అందించే మహత్తర సాధనం. మాధవుడి జీవితం దానికి ప్రత్యక్ష సాక్ష్యం. దేవి కృప కోసం ఎంతోమంది భక్తులు లలితా సహస్రనామాన్ని పఠించారు. అలాంటి ఓ భక్తుడి కథను ఇప్పుడు తెలుసుకుందాం. పూర్వం ఒక చిన్న గ్రామంలో మాధవ అనే వినమ్ర భక్తుడు ఉండేవాడు. అతడు దయాసంపన్నుడు, ఎల్లప్పుడూ ఇతరులకు సహాయం చేసే వ్యక్తి. కానీ అతని జీవితంలో అనేక కష్టాలు ఎదురయ్యాయి. అయినప్పటికీ లలితా త్రిపుర సుందరీదేవి శక్తిపై అతను నమ్మకం కోల్పోలేదు. ఒకరోజు మాధవుడి జీవితంలో విపత్తులు ముసురుకున్నాయి. అతని పంటలు నాశనమయ్యాయి. పొదుపు డబ్బు కోల్పోయాడు. ఆరోగ్యం కూడా క్షీణించిపోయింది. అయినప్పటికీ అతను ధైర్యం కోల్పోలేదు. మహర్షులు చెప్పినట్లు లలితా సహస్రనామాన్ని పఠిస్తే అన్ని ఆటంకాలు తొలగిపోతాయని గుర్తు చేసుకుని అమ్మవారి పట్ల తన భక్తిని మరింత పెంచుకున్నాడు. అనుదినం ప్రతి ఉదయం స్నానం చేసి అమ్మవారి సన్నిధిలో కూర్చుని మాధవుడు లలితా సహస్రనామాన్ని పఠించసాగాడు. కొన్ని వారాల తర్వాత అతని జీవితంలో చిన్న చిన్న అద్భుతాలు జరిగాయి. అతని ఆరోగ్యం మెరుగుపడింది. గ్రామస్తుల సహాయంతో కోల్పోయిన ధనం తిరిగి లభించింది. పొలాలు మళ్ళీ సస్యశ్యామలంగా మారాయి. ఇవన్నీ దేవి కృప అని మాధవుడు భావించి మరింత భక్తి శ్రద్ధలతో అమ్మవారిని పూజించసాగాడు. ఒక రాత్రి మాధవుడు నిద్రలో ఉన్నప్పుడు లలితాదేవి స్వయంగా అతని కలలో ప్రత్యక్షమై మృదుస్మితంతో ఆశీర్వదించింది. నీ భక్తి నన్ను సంతృప్తిపరిచింది. ఇక నుంచి నీ జీవితంలో శుభకాలమే అని అమ్మవారు వరమిచ్చింది. తెల్లవారితే మాధవుడు ఆనందంతో ఉల్లాసంగా మేల్కొన్నాడు. కొన్ని రోజుల్లో మాధవుడి జీవితం పూర్తిగా మారిపోయింది. అతని పొలాలు మళ్ళీ పచ్చదనంతో నిండిపోయాయి. ఆరోగ్య సమస్యలు పూర్తిగా తొలగిపోయాయి. గ్రామస్తులు మాధవుడి జీవితం చూసి ఆశ్చర్యపోయి అందరూ లలితా సహస్రనామాన్ని పఠించడం ప్రారంభించారు. మాధవుడు తన జీవితాన్ని లలితా సహస్రనామ మహిమను ప్రచారం చేయడానికి అంకితం చేశాడు. గ్రామంలో చిన్న ఆలయాన్ని నిర్మించి అందరూ కలిసి లలితా సహస్రనామాన్ని పఠించేలా ఏర్పాట్లు చేశాడు. ఊరు అభివృద్ధి చెందింది. శాంతి నెలకొంది. ఈ కథ మనకు ఏమి చెబుతుంది? భక్తి, విశ్వాసం మరియు మంత్రపఠనం జీవితాన్ని మార్చగలదు. లలితా సహస్రనామం కేవలం ఒక మంత్రం కాదు, అది దివ్య అనుగ్రహాన్ని పొందే మార్గం. సబ్స్క్రైబ్ చేసుకోండి.